హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూస్తూనే తినాలనిపించే వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి జీలకర్ర, 1 కప్పు బాంబే రవ్వ లేదా సూజీ అంటాం కదా, అది వేసుకొని మనము లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే జీడిపప్పు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ, ఆలు, క్యారెట్, బీన్స్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకొని వీటిని కూడా మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనము ఈ ఆయిల్లో మనము వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ని యూస్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిశ్రమం అంతా కలిపి మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ మనము దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇలా గరిటెతో మనము కలుపుకుంటూ ఉప్మాని రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా ఉండే ఉప్మా, వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.